సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు చేపట్టిన ధర్నా రోజుకు బలపడుతుంది. మెదక్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన ఉద్యోగులతో కలిసి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సమస్యను పట్టించుకోలేదని తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యను చాయ్ తాగే సమయంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మడమ తిప్పారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షుని హోదాలో వారి ధర్నా పాయింట్కి వచ్చి మీ సమస్యను ఛాయ్ తాగే సమయంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ నెరవేరకపోవడం బాధాకరం. అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా మనను రెగ్యులరైజ్ చేయడం, అలా వీలు కాకపోతే కనీసం మినిమం స్కేల్ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కార్డు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వచ్చిందో వాళ్ళకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అనేక మంది ఆ ఉద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఆ సమస్యలు పరిష్కరించాలి. అప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా పక్షాన